అంటే ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఒక ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటదన్న? ఎవరు ఏమన్నా తీసుకోవాలి, ఎవరు క్రిటిసైజ్ చేసినా తీసుకోవాలి, బయట మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నా తీసుకోవాలి. వాళ్ళకంటూ ఒక సెపరేట్ లైఫ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయకూడదా? అంటే ఇప్పుడు మేము చేసేది జనాలు గుర్తుపట్టాలి అని. హ్మ్. ఇప్పుడు మేము అట్లీస్ట్ టీవీ ఆర్టిస్టుల గురించి మాట్లాడితే, మేము రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాగా కాదు. హ్మ్. మేము నార్మల్ పబ్లిక్ కాదు. మేము మధ్యలో ఉన్నాం. మధ్యలో. వీడు తిట్టడానికి ఈజీ. హ్మ్. వీళ్ళు దొరకరు మాట్లాడడానికి, ఇంటరాక్షన్ ఉండదు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఉండవు, ఒక లైవ్ ఉండదు, ఏముండదు. వాళ్ళు సెట్ లైఫ్లో. హ్మ్. మేము మధ్యలో, మేము ఇక్కడ పోవడానికి ట్రై చేస్తున్నాం. మేము ఇది కాదు, మేము ఇది కాదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి మేము యాక్సెసిబుల్. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెడతాం, కమెంట్లు చదువుతాం, కమెంట్కి రిప్లై ఇస్తాం. ఎందుకంటే ఒక ఒక గుడ్ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు నా షోస్ చూస్తున్నారు, హ్మ్. వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్నారు, వాళ్ళు నా లైవ్కి వస్తే అన్ని పనులు మానేసుకొని లైవ్లో ఇంటరాక్షన్ చేస్తారు. సో ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అని మన 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 వాళ్ళకు ఉంటుంది. కరెక్ట్. మనం ఇంటరాక్ట్ చేస్తాం. ఈ ఇంటరాక్షన్లో వీడికి ఏంటంటే, వీడు మావాడేరే బై, వీడు ఫ్యామిలీ హ్మ్. అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ ఫీలింగ్ వల్ల గ్రాంటెడ్గా తీసుకుంటాం.